నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 న్యూస్ 24 హెడ్లైన్స్. తిరుపతి లడ్డు అంశాన్ని సంచలనంగా మార్చొద్దు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో డీజేలపై నిషేధం విధించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచన. హైదరాబాద్ లో దారుణం, ట్రావెల్ బస్సులో వివాహితపై అత్యాచారం. దేవాలయ సంరక్షణకు సంబంధించిన చర్యలు చేపట్టండి. టీటీడీ ఈవోకు సీఎం చంద్రబాబు ఆదేశం. తిరుమల లడ్డూపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చరిత్రహీనుల్లా మిగిలిపోయేలా శిక్షిస్తాం, సీఎం చంద్రబాబు హెచ్చరిక. జమిలీ దేశానికే ముప్పు, ప్రముఖ సినీ నటుడు మక్కల్ నీదిమియం పార్టీ అధినేత కమల్ హాసన్ ప్రకటన. అబద్ధాలను వ్యాపింపచేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అమీన్పూర్ మున్సిపాలిటీలో హైడ్రా బుల్డోజర్లు, పటేల్ గూడాలో విల్లాల కూల్చివేత. స్కిల్ వర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, కార్మిక ఉపాధి కల్పన శాఖపై సమీక్షలో సీఎం. బైడెన్తో చర్చలు ఫలించాయి, క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదు ప్రధాని మోదీ. హెచ్ఐవికి టీకా తయారీ, వారం వ్యవధిలో 2 డోసులు. తెలంగాణలో రేపటి నుంచి భారీ వర్షాలు, జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక. ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో నెల వేతనం జమ, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు, భారీ విజయం దిశగా వామపక్ష నేత దిశా నాయకే. విరామ సమయంలో శృంగారం, లంచ్ బ్రేకులు ఉపయోగించుకోండి, పిల్లల్ని కనాలని రష్యా సూచన. పని ఒత్తిడితో డిప్రెషన్, ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్. చంద్రబాబుకు నిలువెల్లా విషమే, లక్ష్మీ పార్వతి ఆగ్రహం. దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే నానాజీ దాడి, భూత పురాణం ముఖంపై పిడిగుద్దులతో దౌర్జన్యం.